ఒకరా ఇద్దరా ఏకంగా 48 మంది నేతలు వలకు చిక్కారు. ప్రస్తుతం కర్ణాటక హనీ ట్రాప్ వ్యవహారం కుదిపేస్తుంది. అక్కడ రాజకీయ వర్గాలలో ఆందోళన కారణంగా మారింది. ఇందులో మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు జాతీయ స్థాయి నేతలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అధికారం విపక్షం అనే తేడా లేదు, ఇరు పార్టీల వారు బాధితులే. మంత్రులు సహా అనేక మంది నేతలు వలలో చిక్కుకున్నారని స్వయంగా ప్రభుత్వమే అసెంబ్లీలో ప్రకటించడం సంచలన చర్చకు దారితీస్తుంది. తమ ప్రభుత్వానికి ఎవరినీ రక్షించే ఉద్దేశం లేదని, చట్ట ప్రకారం దోషులకు తప్పక శిక్ష పడుతుందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. మీ ఫోన్కు తెలియని నంబర్ నుంచి కాల్ వస్తుంది. లిఫ్ట్ చేయగానే అందమైన అమ్మాయి మాటలు కలిపి రెచ్చగొడుతుంది, చేష్టలతో బుట్టలోకి దింపుతుంది. ఆ తర్వాత ఇక అంతే, అసభ్య నగ్న వీడియోలను అడ్డుగా పెట్టుకుని మిమ్మల్ని బెదిరిస్తూ అందిన కాడికి అడ్డంగా దోచేస్తారు. ఇలా హనీ ట్రాప్లో చిక్కిన ఎందరో సామాన్యులు విలవిల్లాడిపోతున్నారు. పరువు పోతుందనే భయంతో బయటికి ఒప్పుకోలేక ఉన్నవన్నీ సమర్పించుకుంటారు. ఇక్కడ సామాన్యుల స్థానంలో పెద్ద మనుషులుంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ప్రస్తుతం కర్ణాటక ప్రజాప్రతినిధుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఈ వలలో మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారంటూ స్వయంగా ఓ మంత్రి చెప్పడం కలకలం రేపింది. కర్ణాటక సహకార శాఖ మంత్రి కెఎన్ రాజన్న అసెంబ్లీలో చేసిన ప్రకటన తీవ్ర ప్రకంపనలు రేపింది. రాష్ట్రానికి చెందిన అనేక మంది రాజకీయ నేతలు హనీ ట్రాప్లో చిక్కుకుపోయారని ప్రకటించడం చర్చనీయాంశమైంది. తనపై 2 సార్లు హనీ ట్రాప్ ప్రయత్నాలు జరిగాయని పేర్కొన్న రాజన్న, తనకు తెలిసినంతవరకు అసెంబ్లీలో కూర్చున్న వారిలో కనీసం 48 మంది ఇందులో బాధితులుగా ఉన్నారని పేర్కొన్నారు. సీడీలు, పెన్ డ్రైవ్లలో వారి అసభ్య వీడియోలు ఉన్నాయన్నారు. తుంకూరు నుంచి ఒక మంత్రి హనీ ట్రాప్ బాధితుడయ్యాడని రాజన్న తెలిపారు. తుంకూరు నుంచి తామిద్దరమే ఉన్నామని, ఒకరు తను కాగా మరొకరు హోంమంత్రి అని తెలిపారు. ఇది ఏ ఒక్క పార్టీకో పరిమితమైన విషయం కాదన్నారు. అధికార పక్షం సహా విపక్షానికి చెందిన వారు ఈ బాధితుల్లో ఉన్నారని అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే ఇదంతా చేశారని పేర్కొన్నారు రాజన్న. వారిలో చాలామంది హైకోర్టు నుంచి స్టే కూడా తీసుకున్నారని అన్నారు. ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి దర్యాప్తు అవసరమన్న ఆయన, దీనిపై హోంశాఖకు ఫిర్యాదు చేస్తానన్నారు. దీని వెనుక ఏమైనా కుట్ర ఉందా, ఎవరు ఉన్నారు అనే విషయం బయటపడుతుందని, ప్రజలకు కూడా ఈ విషయాలు తెలియాలని మంత్రి రాజన్న స్పష్టం చేశారు. అంతకుముందు ఇదే అంశంపై పీడబ్ల్యూడీ మంత్రి సతీష్ జార్కిహోలీ మాట్లాడుతూ, మంత్రివర్గంలోని ఒక సీనియర్ సహచరుడిపై హనీ ట్రాప్ ప్రయత్నాలు జరిగినప్పటికీ అవి సఫలం కాలేదని అన్నారు. అయితే ఇది రాష్ట్రానికే కొత్త కాదని, గత 20 ఏళ్లుగా జరుగుతున్న వ్యవహారమేనని, రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది వీటిని వాడుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ వంటి ప్రతి పార్టీ బాధితులేనని అన్నారు. రాజకీయాల్లో అలాంటి వ్యూహాలు ఉండకూడదని ఆయన నొక్కి చెప్పారు. ఈ తరహా ఘటనలకు ముగింపు పలకాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై బీజేపీ సీబీఐ దర్యాప్తు కోరుతోంది. రాష్ట్ర శాంతి భద్రతల అంశంపై మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే వి సునీల్ కుమార్ అసెంబ్లీలో ప్రస్తావించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హనీ ట్రాప్ ప్రభుత్వం నడిపిస్తోందంటూ సంచలన ఆరోపణలు చేసిన ఆయన హోంశాఖ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యర్థులను ఓడించలేక అనైతిక చర్యలకు దిగుతున్నారని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవటానికి బ్లాక్మెయిల్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. హనీ ట్రాప్ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని, దోషులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. బీజేపీ ఎమ్మెల్యే బస్తనగౌడ పాటిల్ యత్నల్ మాట్లాడుతూ, రాజకీయ ప్రత్యర్థుల్ని అడ్డు తొలగించుకోవడానికి బ్లాక్మెయిల్ మార్గాలు ఎంచుకుంటున్నారని, ఇందులో భాగంగా హనీ ట్రాప్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. హనీ ట్రాప్ ఆరోపణలపై హోంశాఖ మంత్రి జి పరమేశ్వర స్పందించారు. దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు ఇదే వ్యవహారంపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందిస్తూ, ఎవరినైనా అరెస్టు చేశారో లేదోనన్న విషయం తనకు తెలియదన్నారు. దర్యాప్తు పూర్తయితే అన్ని విషయాలు బయటకొస్తాయన్నారు. అయితే ఈ వ్యవహారాన్ని అంత తేలిగ్గా వదిలేందుకు బీజేపీ ఒప్పుకోలేదు. 2వ రోజు అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని బీజేపీ లేవనెత్తడంతో గందరగోళం నెలకొంది. సభలో సీడీలను ప్రదర్శిస్తూ అసెంబ్లీ సమావేశాలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. హనీ ట్రాప్ అంశంలో నిగ్గు తేల్చాలంటూ సభలో నినాదాలు చేశారు. సీబీఐ దర్యాప్తు కోసం డిమాండ్ చేశారు. హనీ ట్రాప్పై విచారణను పక్కనబెట్టి ప్రభుత్వం ముస్లిం కోటా బిల్లును పాస్ చేయటాన్ని విమర్శిస్తూ స్పీకర్ చుట్టూ చేరి నిరసన తెలిపారు. బీజేపీ నేతల తీరుపై రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకసారి కేసు నమోదై దర్యాప్తు ప్రారంభమైతే హనీ ట్రాప్లో ఎవరి ప్రమేయం ఉన్నట్లు తేలినా
వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. తమ ప్రభుత్వానికి ఎవరినీ రక్షించే ఉద్దేశం లేదని, చట్ట ప్రకారం దోషులకు తప్పక శిక్ష పడుతుందని వ్యాఖ్యానించారు. ఉన్నత స్థాయి కమిటీతో విచారణ జరిపిస్తామని హోంమంత్రి పరమేశ్వర హామీ ఇచ్చినప్పటికీ అసెంబ్లీలో భాజపా నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని సీఎం విమర్శించారు. ఇంతకీ ఆ 48 మంది ప్రజాప్రతినిధులు ఎవరు? ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతున్న చర్చ ఇదే. వ్యవహారం ఏ మలుపు తిరుగుతుంది, ఎవరెవరి పేర్లు బయటికి వస్తాయో చూడాల్సిందే. ఇదిలా ఉంటే గత వారం తుముకూరుకు చెందిన ఓ బీజేపీ నేతపై జరిగిన హనీ ట్రాప్ ప్రయత్నం తీవ్ర చర్చనీయాంశమైంది. అన్నప్పస్వామి అనే నేతకు ఫేస్బుక్ ద్వారా పరిచయమైన ఓ మహిళ అసభ్యకర వీడియోలతో తనను బ్లాక్మెయిల్ చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి ఆయన పోలీసులను ఆశ్రయించగా 2 మహిళల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.